ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? ఎలాంటి లబ్ధి పొందుతున్నారు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ? జగన్ గారి పాలన అంటే చాలా మంచిగా జరుగుతుంది. ఇది వరకు వేరే వాళ్ళు వచ్చారులే కానీ ఈయనంత బాగా ఎవరు చేయట్లేదు. ఈయన ఎక్కువ ప్రయారిటీ విద్యకి వైద్యానికి ఇస్తున్నారు. ఒకప్పుడు వైద్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చండాలంగా ఎలా పడితే అలా ఉండేది. వాళ్ళకి సరైన భయపడేవాళ్ళు. అసలు చూస్తే దాన్ని దట్టి నేచర్ ఉంటుంది. హాస్పిటల్స్ అంటే ఎప్పుడు హైజీనిక్ గా ఉండాలి, కానీ ఒకప్పుడు అసలు అలాంటిదే ఉండదు. కానీ ఇప్పుడు మంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లాగే ఉంటున్నాయి. వాటికి వీటికి పెద్ద తేడానే లేదు. అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ సేమ్ గానే ఉంటుంది. కాకపోతే అక్కడ మనీ కడుతున్నారు, ఇక్కడ మనీ కట్టట్లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు నీట్ కాలేజెస్, ఒకప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలంటే మనకు వస్తుందా రాదా అని ఒక భయం ఉండేది. ఇప్పుడు నీట్ కాలేజెస్ పెరిగినాయి, చాలా యాడ్ చేశారు. వచ్చిన 7 మెడికల్ కాలేజెస్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మనకి నీట్ కి కావాల్సిన సీట్స్ కూడా చాలా పెరిగినాయి. సీట్లు పెరగడం వల్ల ఏంటంటే చదువుకునే వాళ్ళకి కూడా చాలా సీట్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి చదువుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. దట్ ఇంకొకటి వాళ్ళకి నీడ్స్ వచ్చింది అనుకోండి, సీట్ వస్తే మాత్రం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి చాలా వాల్యుబిలిటీ ఉంటుంది. అలాగే మాకు ఇంకోటి ఇచ్చారు, సిలబస్ కూడా తగ్గించేశారు. ఈ సిలబస్ తగ్గించడం వల్ల మాకేంటంటే స్ట్రెస్ పడదు మా పైన. బాగుంది. ఇంకా ఇంకా మెడికల్ కాలేజెస్ పెంచాలని మా అభిప్రాయం. ఈ వీడియో సార్ ప్లీజ్ సార్ మీరు ఇంకా చేతనైనంత వరకు మెడికల్ కాలేజ్ పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందరు చదువుకోవాలి కదా, అందరు డాక్టర్స్ అవ్వాలి కదా. పాలన గురించి మీ పాలన తిరిగే లేదు సార్. మీరు రాకముందు వేరు, మీరు వచ్చిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే వన్ సైడ్ స్టెప్పింగ్ హిస్టరీ రిపీట్ అంతే.